వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఏఐ శక్తితో భారతదేశం ప్రపంచంలో 3వ అత్యంత పోటీతత్వ దేశంగా అవతరించింది. చైనా 2వ స్థానాన్ని కైవసం చేసుకోగా యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం దిగువ మధ్య ఆదాయ దేశాలలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ప్రపంచ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఏఐ ల్యాండ్స్కేప్ లో దాని ప్రత్యేక స్థానాన్ని నొక్కి చెబుతోంది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క గ్లోబల్ ఏఐ వెబ్రాన్సీ టూల్ ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే 3వ అత్యంత పోటీతత్వ దేశంగా అవతరించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన నిపుణులు, బలమైన సమూహం ప్రపంచ ఏఐ రేసులో దేశం ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందడంలో సహాయపడుతున్నాయని ర్యాంకింగ్ చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ర్యాంకింగ్స్ లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో 78.6 స్కోర్తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 36.95 స్కోర్తో చైనా 2వ స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్తో 3వ స్థానంలో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషమని చెప్పవచ్చు. పరిశోధన, అభివృద్ధి, టాలెంట్ లభ్యత, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను కేటాయించింది. ముఖ్యంగా టాలెంట్ విభాగంలో భారత్ ప్రపంచంలోని టాప్ 3 దేశాలలో ఒకటిగా నిలిచింది. విశ్వవిద్యాలయం యొక్క గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ప్రకారం కృత్రిమ మేధస్సులో భారతదేశం ప్రపంచంలో 3వ అత్యంత పోటీతత్వ దేశంగా అవతరించింది. భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, బలమైన ప్రతిభా స్థావరం ప్రపంచ ఏఐ రేసులో దేశం కీలక పాత్ర పోషించడంలో ఎలా సహాయపడుతున్నాయో తాజా ర్యాంకింగ్ హైలైట్ చేస్తోంది. తక్కువ మధ్య ఆదాయ దేశాల కేటగిరీలో ఈ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో నిలిచిన ఏకైక దేశం భారత్ కావడం ప్రత్యేకమే. ఏఐ రంగంలో భారత్లో పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన స్టార్టప్ వ్యవస్థ, విస్తరిస్తున్న పరిశోధనలకు ఈ ర్యాంకింగ్ అద్దం పడుతోంది. అయితే ఏఐ అభివృద్ధిలో దేశాల మధ్య అంతరం పెరిగితే ప్రపంచ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది.